సొంతంగా ఒక ఇల్లు కట్టుకోవాలి లేదా కనీసం ఒక స్థలమైనా ఉండాలి. ఇది చాలా మందికుండే ఒక పెద్ద కల కదా. అయితే ఆ కలను నిజం చేసుకునే ప్రాసెస్లో సరైన ప్రాజెక్ట్ను ఎంచుకోవడమే అస్సలైన పెద్ద టాస్క్. సరే, ఈరోజు మనం రీగల్ సిటీ ఫేజ్ 2 అనే ప్రాజెక్ట్ గురించి చూద్దాం. మన పెట్టుబడికి ఇది ఎంతవరకు సేఫ్, ఎంతవరకు నమ్మొచ్చు అనే విషయాలను కొంచెం వివరంగా విశ్లేషిద్దాం. నిజం చెప్పండి, ఒక ప్లాట్ కొందాం అనుకున్నప్పుడు మనలో చాలామందికి మొదటగా వచ్చే భయం ఇదే కదా. అయ్యో, ఎక్కడ మోసపోతామో అని. గతంలో మనం విన్న కథలు, జరిగిన మోసాలు మనల్ని పదే పదే వెంటాడుతూనే ఉంటాయి. సో ఈ ప్రశ్న వెనక ఎంత ఆందోళన ఉంటుందో మనందరికీ బాగా తెలుసు. ఎందుకంటే ఒక ఆస్తి మీద ఇన్వెస్ట్ చేయడం అంటే అది కేవలం డబ్బు పెట్టడం మాత్రమే కాదు, మన నమ్మకాన్ని కూడా అక్కడ పణంగా పెడుతున్నట్టే. గతంలో ఎదురైన కొన్ని చేదనుభవాలుంటాయి గదా. ఉదాహరణకు టైటిల్ క్లియర్గా లేకపోవడం, లేదా ప్రాజెక్టులో చెప్తామన్నవి ఏవీ చేయకపోవడం, ఇలాంటివి మనల్ని కొత్తగా మరో అడుగు ముందుకు వేయకుండా అడ్డుకుంటాయి. చూడండి, అలా భయపడటం చాలా సహజం. కష్టపడి సంపాదించిన డబ్బు కదా, దాన్ని తీసుకెళ్ళి ఓ తప్పుడు ప్రాజెక్ట్లో పెట్టి నష్టపోతే ఆ బాధ మాటల్లో చెప్పలేం. డాక్యుమెంట్స్ సరిగా లేవని తెలిసినప్పుడు, లేదా ప్రామిస్ చేసిన సౌకర్యాలు ఇవ్వనప్పుడు ఇక మన నమ్మకం మొత్తం పోతుంది. మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలంటేనే భయం వేస్తుంది. అయితే ప్రతి అనుభవం మనకు ఒక పాఠం నేర్పుతుంది. ఆ పాఠాలతో ఇప్పుడు మనం ఇంకొంచెం తెలివిగా, మరింత జాగ్రత్తగా నిర్ణయం తీసుకోగలం. సరే, గతాన్ని కాసేపు పక్కనబెట్టి భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఒక కొత్త, నమ్మకమైన అవకాశం వైపు చూద్దాం రండి. ఆ నమ్మకమైన అవకాశమే రీగల్ సిటీ ఫేజ్ 2. ఇన్వెస్టర్ల భయాలను, వాళ్ల ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని ప్రతి అడుగులోనూ సెక్యూరిటీకి, ట్రాన్స్పరెన్సీకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ ప్రాజెక్ట్ను ఎలా డిజైన్ చేశారో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఇదే. చూడండి, ఏ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్కైనా గవర్నమెంట్ అప్రూవల్ అనేది ఒక బ్యాక్బోన్ లాంటిది. ఈ ప్రాజెక్ట్కి ఏపీ CRDA అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అప్రూవల్ ఉంది. దీనర్థమేంటో తెలుసా? ల్యాండ్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ 100% పక్కాగా ఉన్నాయని, ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ లేవని గవర్నమెంటే స్వయంగా సర్టిఫై చేసినట్టు. చెప్పండి, ఇంతకంటే పెద్ద భరోసా ఇంకేం కావాలి? ఈ సోర్స్ డాక్యుమెంట్లో కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. ఇది ప్రాజెక్ట్ మీద మన నమ్మకాన్ని డబల్ చేస్తుంది. గవర్నమెంట్ అఫీషియల్ అప్రూవల్ ఉన్నప్పుడు ఇక మనం మోసపోతామేమో అన్న భయానికి అవకాశమే ఉండదు. ఓకే, సెక్యూరిటీ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. ఇక మనం చూడాల్సింది ప్రాజెక్టు వాల్యూను పెంచే మరో కీలకమైన అంశం, అదే లొకేషన్. ఈ ప్రాజెక్టున్న చోటు ఒకప్పుడు అడవిలా ఉండేదట, కాని ఇప్పుడు అది ఫ్యూచర్కి ఒక సెంటర్గా ఎలా మారుతోందో చూద్దాం. నిజంగా ఒకప్పుడు ఈ ఏరియా పేరు చెబితే అయ్యో, అదెక్కడో ఊరికి చివరా అడవిలా ఉంటుంది అని అనేవారట. డెవలప్మెంట్కి చాలా దూరంలో, అసలు మనుషులెవరూ లేకుండా ఉండేదని ఈ సోర్స్ మెటీరియల్ చెప్తోంది. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఒకప్పుడు ఎవరూ పట్టించుకోని ఆ మారుమూల ప్రదేశమే ఇప్పుడు డెవలప్మెంట్కి ఒక కేర్ ఆఫ్ అడ్రెస్గా మారింది. ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతున్నప్పుడే ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా తెలివైన నిర్ణయం. ఎందుకంటే ఫ్యూచర్లో ఇక్కడి వాల్యూ మనం ఊహించని రేంజ్కి వెళ్తుంది. సరే, ఆ డెవలప్మెంట్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఈ పాయింట్స్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్కి, నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉంది. సో కనెక్టివిటీ అద్భుతం. దానికి తోడు సర్ భ్రమరా టౌన్షిప్ లాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్కి పక్కనే ఉంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఇది రెసిడెన్షియల్ జోన్, అంటే ఫ్యామిలీతో కలిసి నివసించడానికి చాలా ప్రశాంతమైన, సేఫ్ అయిన వాతావరణం ఉంటుందన్నమాట. ఓకే, లొకేషన్ సూపర్, సెక్యూరిటీ కూడా ఉంది. మరి ప్రాజెక్ట్ లోపల ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్కి అవే కదా ఫౌండేషన్. ఒక లేఅవుట్ ఎంత బాగుందో చెప్పడానికి అక్కడి రోడ్లు చూస్తే చాలు. ఈ ప్రాజెక్ట్లో ఏకంగా 40 అడుగుల వెడల్పైన రోడ్లు వేస్తున్నారు. ఇది కేవలం ఇప్పటి కంఫర్ట్ కోసం మాత్రమే కాదు, ఫ్యూచర్లో జనాభా పెరిగినా సరే ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు రాకూడదు అనే ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ అన్నమాట. ఇక చూడగానే ఆకట్టుకునే గ్రాండ్ ఎంట్రన్స్, ప్రాజెక్ట్ చుట్టూ ఒక పటిష్టమైన కాంపౌండ్ వాల్, ఇవన్నీ ప్రాజెక్ట్ క్వాలిటీని తెలియజేస్తాయి. అయితే అన్నింటికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే డెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయి. అంటే ఇదంతా కేవలం బ్రోషర్లోని బొమ్మలు కాదు, మన కళ్ల ముందే నిజంగా రూపుదిద్దుకుంటున్న ఒక ప్రాజెక్ట్. చూశారు కదా, మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ముఖ్యమైన విషయాలు. అంటే వెడల్పైన రోడ్లు, స్ట్రాటజిక్ లొకేషన్,
వీటికి ఈ ప్రాజెక్ట్ డిజైన్లో ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఈ సమాచారం మనకు మరోసారి క్లియర్గా చెప్తోంది. సరే, ఇన్ని వివరాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ వైపు నెక్స్ట్ స్టెప్ వెయ్యాలంటే ఏం చెయ్యాలో చూద్దాం. ఈ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఏవైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన చేతిలో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడే మనం కరెక్ట్ డిసిజన్ తీసుకోగలం. ఇంకేమైనా వివరాలు కావాలంటే శ్రీనివాస్ బారిని 9866448018 అనే నంబర్లో కాంటాక్ట్ అవ్వొచ్చు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈరోజు మనం తీసుకునే ఒక జాగ్రత్తైన నిర్ణయమే మన రేపటి భవిష్యత్తుకు ఒక బలమైన పునాది. సో బాగా ఆలోచించి అడుగు వేయండి.